ఒక సమున్నతమైనటువంటి లక్ష్యం ఏర్పరచుకున్నారు, సాధించారు. తర్వాత ఇంకో సమున్నతమైన లక్ష్యం ఏర్పరచుకున్నారు, సాధించారు. అట్లా ప్రోగ్రెసివ్ రియలైజేషన్ ఆఫ్ వర్తీ గోల్స్ ఈజ్ నోన్ యాజ్ సక్సెస్. అంటే ఒక్కొక్క లక్ష్యం ఏర్పరచుకుని, ఉన్నతమైన లక్ష్యం ఏర్పరచుకుని దాన్ని సాధించుకుంటూ ముందుకెళ్తమే విజయము. కాబట్టి ఆ తర్వాత లీడర్ అంటే ఎవరు? హూ కెన్ లీడ్? ఎవరిని? వ్యక్తుల్ని నడిపిస్తున్నటువంటి వ్యక్తి నాయకుడు. ఏ విధంగా నడిపిస్తే అతను సక్సెస్ఫుల్ లీడర్ అవుతాడంటే, అతను నడిపిస్తున్నటువంటి అనుచరులందరూ కూడా స్వచ్ఛందంగా, మనస్ఫూర్తిగా ఒక నిర్దిష్టమైనటువంటి అందరికీ ఉపయోగపడే లక్ష్యాన్ని సాధించడానికి ఒక టీం లాగా వాళ్ళంతటికి వాళ్ళు వాలంటీర్గా పని చేయగలిగేటట్టు చేయగలిగినటువంటి వ్యక్తే ఫలప్రదమైన నాయకుడు. ఏ లీడర్ ఈజ్ ఎ పర్సన్ who can influence the followers, who can influence the people, who can motivate the people, who can inspire the people in such a way that they can do the work, they can work together as a team to achieve the desirable common object. That is a leader. కాబట్టి లీడర్ అంటే ఎవరంటే ఈ సమాజానికి ఒక మంచి పని చేయాలి, ఈ మంచి పని చేయడానికి 100 మంది అవసరం. ఆ 100 మంది కూడా తమంతటి తాముగా, అంటే లీడర్ చేసినటువంటి ప్రసంగం వల్ల కానీ, లీడర్ చేసినటువంటి పనుల వల్ల కానీ, లీడర్ మాట్లాడినటువంటి మాటల వల్ల కానీ ఆ 100 మంది కూడా ఇది నా సొంత పని అనేటువంటి భావనతో కలిపి ఒక టీం లాగా పనిచేసి ఆ లక్ష్యాన్ని కనుక సాధిస్తే ఈజ్ ఎ గుడ్ లీడర్, ఈజ్ ఎ ఫ్రూట్ఫుల్ లీడర్, ఈజ్ ఎ సక్సెస్ఫుల్ లీడర్.